కొత్త కొత్త రకాలైనటువంటి ఈ మద్యం బ్రాండ్లకి ఎందుకు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తాయో తెలియదు. ఈ కొత్త కొత్త డిస్టిలరీలను ఎందుకు పర్మిషన్స్ ఇస్తారు, ఎందుకు ఏర్పాటు చేస్తారు, మళ్ళీ తర్వాత వీటిలో నాణ్యత లేదని చెప్పి ఈ గొడవలు గగ్గోలు. సో ఇవన్నీ ఎందుకు చేస్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి. మనం గత 5 ఏళ్లలో చూసాము. 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో వచ్చినటువంటి రకరకాలైనటువంటి ఊరు పేరు లేనటువంటి డిస్టిలరీలు, అలాగే వాటి నుంచి ఉత్పత్తి అయినటువంటి మద్యం ఉత్పత్తులు, గోల్డ్ మెడల్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, నోబెల్ ప్రైజ్ అని, స్పెషల్ స్టేటస్ అని, ఇంకా ఇలా రకరకాలు భూము రకరకాలైనటువంటి పేర్లు. ఈ పేర్లు ఊరు పేరు తెలియవు. గ్రీన్ లేబుల్, రెడ్ లేబుల్, ఏ అంటే ఇష్టం వచ్చినటువంటి రకాలైనటువంటి బ్రాండ్లు. సో వీటి వల్ల ప్రజల మామూలుగానే మద్యం తాగటమే ఒక బొక్క, ప్రజలకు ఆరోగ్యం మొత్తం సర్వనాశనం. సో అదిగాక ఇలాంటి దరిద్రమైన బ్రాండ్లు, దరిద్రమైనటువంటి నాణ్యత లేనటువంటి ఉత్పత్తుల వల్ల ఇంకా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. సో మరి వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారనేది తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆల్రెడీ ఇక్కడ ఏపీలో 5 ఏళ్ల పాటు ప్రజలు చూసినటువంటి దాన్ని, అలాగే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్ని అన్నీ చూసి కూడా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరలా ఇలాంటి కొత్త బ్రాండ్లకే పర్మిషన్ ఇవ్వటం. సో ఇప్పుడు ఈ గడిచినటువంటి ఈ 5-6 నెలల్లో నుంచి ఈ కొత్త రకాలైనటువంటి బ్రాండ్ల మద్యం తెలంగాణలో కూడా అమ్మకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించటం, ఇలా చెత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నారని చెప్పి ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కళ్ళు తెరిచింది. ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త రకాల మద్యం బ్రాండ్ల అన్నింటికీ కూడా తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త డిస్టిలరీలన్నింటినీ కూడా ఒకసారి తనిఖీ చేసి నాణ్యమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా బ్రాండ్లలో సరైనటువంటి నాణ్యత లేనటువంటి కారణంగా వీటికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి ఈ తాత్కాలికం ఏంటో అర్థం కాదు. అంటే మళ్ళీ తీసుకొస్తారనే కదా దీని అర్థం. ఆల్రెడీ మాకు వద్దురా స్వామి అని చెబుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు? ఇక్కడ ఏపీలో అదే పెద్ద ఇష్యూ అయింది. అది తెలిసి కూడా మళ్ళీ అక్కడ తెలంగాణలో చేస్తున్నారంటే ఇక అది పాలకులు ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారు ఈ మద్యం బ్రాండ్ల మీద అనేది అర్థం కావట్లేదు. ఏం జరిగిద్దో చూద్దాం.